అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. రేపు హనుమాన్ జయంతి అండి. హనుమాన్ జయంతి రోజున స్వామివారిని ఈ ఒక్క మంత్రంతో కానీ పూజించినట్లయితే స్వామివారి కరుణా కటాక్షాలు లభించడం వల్ల మనకి శనీశ్వర స్వామివారి అనుగ్రహం అయితే లభిస్తుందండి. స్వామివారిని పూజిస్తే శనీశ్వర స్వామివారి అనుగ్రహం ఎందుకు లభిస్తుంది అని అనుకోవచ్చు. మనం శనివారం రోజున ఎవరైతే తమలపాకులతోటి మాల కింద కట్టి స్వామివారి మెడలో వేసి స్వామివారిని ఈ మంత్రంతో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం పవిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భజే వజ్రదేహం భజేహం 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 అన్న ఈ మంత్రాన్ని మనం స్వామివారి ముందు కానీ చదివినట్టయితే స్వామివారి అభయహస్తం అన్నది మనకి లభిస్తుందండి. స్వామివారి అభయహస్తం ఉంటే సకల రోగ నివారణ, అంటే ప్రతిదీ మనకి గాలి చేష్టలు, అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా కూడా ఈ మంత్రం కానీ నిత్యం పఠించినట్లయితే స్వామివారి అనుగ్రహం కలిగి నెగిటివ్ ఎనర్జీ అన్నది పోతుందండి. చక్కగా మనశ్శాంతి, అలాగే గాలిపీడలు ఇవేమీ ఉండవండి. ఎస్పెషల్లీ ఈసారి మనకి శనివారం రోజున వచ్చింది హనుమాన్ జయంతి. చక్కగా స్వామివారిని ఎర్లీ మార్నింగ్ పూజించుకుని మనం అప్పాలని నైవేద్యం కింద పెట్టినట్లయితే చాలా మంచిదండి. వీలైతే అప్పాలని నైవేద్యం కింద పెట్టండి, లేకపోతే అరటి పండులు నైవేద్యంగా పెట్టి జై శ్రీరామ్ అన్న మంత్రంతో కూడా స్వామివారిని పూజించినట్లయితే స్వామి ఎక్కడ రామనామం వినపడుతుందో అక్కడ స్వామివారు కొలువై ఉంటారండి. చక్కగా రేపొద్దున్న శనివారం, అలాగే శనీశ్వర స్వామివారి అనుగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం, హనుమంతుని అనుగ్రహం, ఈ మూడు కూడా చాలా చక్కగా ఒక్క పూజ చేయడం వల్ల స్వామివారి ముగ్గురు అనుగ్రహం అయితే మనకి లభిస్తుందండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య పూజ చేసేసుకున్న తర్వాత స్వామివారి హనుమాన్ చాలీసా చదవడం కూడా చాలా మంచిదండి. హనుమాన్ చాలీసా చదవడం వల్ల కూడా మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల నుంచి మనకి ఎల్లప్పుడూ రక్షణ అన్నది ఉంటుందండి. హనుమాన్ చాలీసా కూడా చాలా గొప్ప, రోజుకి ఒక్కసారి చదువుకున్నా చాలండి. హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందండి. పీడకలలు, అలాగే కొన్ని చిరాకులు, ఇబ్బంది పెడతా ఉంటే మనకి ఎంత మనం ప్రశాంతంగా ఉండాలనుకున్నా చిరాకుగా ఉన్నట్టయితే కంపల్సరీ రోజుకొకసారి హనుమాన్ చాలీసా అన్నది చదవండి. మీకే ఆ ఎఫెక్ట్ అన్నది తెలుస్తుంది. మీకే ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది మీలో ఒక రకమైన పట్టుదల, అలాగే ఒక రకమైన ధైర్యం, మనోబలం, ధైర్యం అన్నది వస్తుందండి హనుమాన్ చాలీసాని పఠించడం వల్ల నిత్యం కూడా. అలాగే స్వామివారిని రేపొద్దున్న వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టడం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ అప్పాలు చేయడం కుదరకపోతే అరటి పళ్ళని నివేదన కింద పెట్టి స్వామివారిని చక్కగా పూజించినట్లయితే రేపు శనివారం అసలు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుంది, స్వామివారి ఆంజనేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే శనివారం రోజున శనీశ్వర ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుందండి. చక్కగా మన వ్యూవర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని